పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఇరాన్ దద్దరిల్లిపోతోంది. ఇజ్రాయెల్ ఒక ప్లాన్ ప్రకారం ఇరాన్ పై దాడి చేస్తోంది. టెహ్రాన్లోని షాహిద్ బెహెష్టీ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. 350 మందికి పైగా భారతీయ విద్యార్థులు ఆర్తనాదాలు చేస్తున్నారు. తమను స్వదేశానికి తీసుకెళ్లాలని కూడా అభ్యర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మూడో ప్రపంచ యుద్ధం మన ముందే ఉన్నట్టుంది. ఎందుకంటే ఓవైపు రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్ పాలస్తీనా, భారత్ పాక్, ఈ మధ్యనే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకరంగా నడుస్తోంది. కాకపోతే భారత్ పాక్ మధ్య శాంతి ఒప్పందం మేరకు ప్రస్తుతం ఆగినా ఏదో ఒక సమయంలో పాక్ కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. కట్ చేస్తే పేరుడు శబ్దాలు, సైరన్ల మోత, మధ్యలో మరో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఇందుకే ఆర్తనాదాలు ఎవరివి? యుద్ధం అంటే ఎందుకు భయపడుతున్నారు? పూర్తి వివరాలు చూద్దాం. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో ఇరాన్ దద్దరిల్లిపోతోంది. ఇజ్రాయెల్ ఒక ప్లాన్ ప్రకారం ఇరాన్ పై దాడి చేస్తోంది. దేశానికి వెన్నెముక లాంటి స్థావరాలపై దెబ్బ కొడుతోంది. ముఖ్యంగా చమురు డిపోలు, శుద్ధి కర్మాగారాలపై వరుసగా క్షిపణులు ప్రయోగించింది. ఇందుకు ప్రతిదాడిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ ముఖ్య స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇరు దేశాల మధ్య సాగుతున్న యుద్ధం వల్ల అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏ క్షణంలో ఏ బాంబు వచ్చి మీద పడుతుందో తెలియని భయానక పరిస్థితిలో బతుకుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకెళ్లాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా టెహ్రాన్లోని షాహిద్ బెహెష్టీ విశ్వవిద్యాలయంలో 22 ఏళ్ల MBBS థర్డ్ ఇయర్ చదువుతున్న ఇంతిసాల్ మొహిదీన్ మాట్లాడుతూ, ప్రస్తుతం నేను చదువుతున్న కాలేజ్లో 350 మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. నేను జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలోని హంద్వారాకు చెందిన వాడిని. ఇక్కడ కాలేజ్లో తక్కువ ఫీజు కావడం వల్ల వచ్చాను. దాడుల నేపథ్యంలో భారత ఎంబసీ మాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉంది. కానీ మేము చాలా భయపడిపోతున్నాం. వెంటనే మమ్మల్ని తీసుకువెళ్లమని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నామని అభ్యర్థిస్తున్నాడు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇరు దేశాలు డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించుకుంటున్నారు. ఏ క్షణంలో అయినా మా క్యాంపస్లో బాంబులు పడే అవకాశం ఉంది. ఇక్కడ పరిస్థితి ఏం బాలేదు. మేం తాగే నీటిని భద్రపరచుకోవాలని అధికారులు చెప్తున్నారు. డాక్టర్లు కావాలని ఇక్కడికి వచ్చాం, కానీ మేమే పేషెంట్స్గా మారి చనిపోతామని భయం వేస్తోంది. మమ్మల్ని కాపాడండి ప్లీజ్ అని అంటూ మరో విద్యార్థి ఫైజాన్ నబీ ఆవేదన వెళ్లగక్కాడు. మరికొంతమంది భారతీయ విద్యార్థులు కూడా ఇలాగే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలా ఉంటే గత 3 రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఇరాన్లో 300 మందికి పైగా మరణించి ఉంటారని వార్తలైతే వస్తున్నాయి. అందులో 9 మంది అణు శాస్త్రవేత్తలు, ఉన్నత సైనికాధికారులు మృతి చెందినట్లుగా నివేదికలు సూచిస్తున్నాయి. ఇప్పుడు ఇరాన్లో ఎక్కడ చూసినా బాంబుల మోత వినిపిస్తోంది. ఇరాన్లో ఎక్కువగా చమురు డిపోలు, ఇటు శుద్ధి కర్మాగారాలు తగలబడిపోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈ యుద్ధం ఎంతవరకు పోతుందో తెలీదు. ఇటు మరోవైపు అమెరికా సైతం ఇరాన్పై యుద్ధం చేసేందుకు కాలు దువ్వుతోంది. ఆయిల్, గోల్డ్, ఇతర వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని కూడా నిపుణులు అంటున్నారు.